సీనియర్ సినీ నటి త్రిష ఈరోజు తిరుపతి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వయంగా చెన్నై విజయ్ ఇంటికి చేరి విజయ్ని అభినందిస్తున్నారు. అవి మనం లైవ్లో చూస్తున్నాం ఆ దృశ్యాలన్నీ కూడా. ఎందుకంటే విజయ్కి సంబంధించి వ్యక్తిగతంగా చాలా కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆమె అండగా నిలిచినట్టు వార్తలు వచ్చాయి, సపోర్ట్గా మద్దతుగా. అండ్ రాజకీయం కూడా విజయ్ గెలుపును ఆమె కోరుకున్నారు. ఆ దృశ్యాలు లైవ్లో చూస్తున్నాం. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ శ్యామ్ మనకి లైవ్లోకి వస్తారు. ఈలోగా ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. ఎస్ సార్. నేను గఫూర్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఈ విషయాలన్నీ మాట్లాడే నాకు ఆశ్చర్యం ఏమిటంటే, చైనా కమ్యూనిస్టులు చాలా జాతీయవాదులండి. చైనా కోసము, చైనా సంస్కృతి, సభ్యత, చైనా భద్రత కోసం చాలా కష్టపడి పనిచేస్తుంటారు. కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు మాత్రం ఏమాత్రం జాతీయవాదులు కారు. వాళ్ళు ఏమైనా బీజేపీ మీద దాడి చేయడము, హిందువుల మీద దాడి చేయడము, హిందుత్వం మీద దాడి చేయడము. ఇందాక వారు అంటూ మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ కమ్యూనిజం, మరి వారు కమ్యూనిజం స్ప్రెడ్ కాకుండా నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో చాలా మంది మేధావులు జాతీయవాదులు కమ్యూనిజం స్ప్రెడ్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. వారు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్లంటే 33 సంవత్సరాల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఎంత సర్వనాశనం అయిపోయిందో, 6,000 పరిశ్రమలు ఏ విధంగా వదిలిపెట్టారో, పారిశ్రామికవేత్తలను ఏ విధంగా హింసించారో, ఇవన్నీ కూడా దేశ ప్రజలు చూశారు. కాబట్టి ఈ దేశంలో మేధావులు కమ్యూనిజాన్ని ఆపడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ కమ్యూనిజం ఈ దేశంలో ఇంకా మనగలుగుతుందని. ఒకే ఒక రాష్ట్రం ఉండే, దాన్ని కూడా మీరు కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పేశారు. అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. మీరు ఇందాక చెప్పారు కేరళ ఎన్నికలు ఎప్పుడు కూడా ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తూ ఉంటుంది. అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. అది భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కానీ ఈరోజు బీజేపీ ఒక్కసారి అధికారానికి వస్తే అధికారాన్ని వాళ్ళు పదిలం చేసుకుంటారు, ప్రజల కోసం పనిచేస్తారు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందజేస్తారు. అందువల్ల మళ్ళీ తిరిగి పదే అధికారానికి వస్తారనే భయంతో మీరంతా కూడా మా మీద విమర్శలు చేస్తుంటారు, కాంగ్రెస్తో కలుస్తారు, కాంగ్రెస్ను విమర్శిస్తారు. చాలా ఆశ్చర్యం. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టుకుంటారు, ఢిల్లీలో మళ్ళీ ఒకరినొకరు కౌగులించుకుంటారు.